వెల్కమ్ టు ద విన్నర్స్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం జీడిఎస్ నుండి ఎంటీఎస్ ఎగ్జామ్ 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో సెకండ్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఎంటీఎస్ సిలబస్లో సెకండ్ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పిఓ గైడ్ 1లో క్లాస్ నెంబర్ 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి తెలియజేస్తుంది. అలాగే క్లాస్ నెంబర్ 3 నైట్ పోస్ట్ ఆఫీస్ గురించి తెలియజేస్తుంది. అలాగే క్లాస్ నెంబర్ 4 మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి తెలియజేస్తుంది. వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. పిఓ గైడ్లో పార్ట్ 1లో సెక్షన్ 1లో క్లాస్ 2 అనేది టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి వివరిస్తుంది. సాధారణంగా పోస్ట్ ఆఫీసులను 3 రకాలుగా విభజించారు. మొదటిది హెచ్ఓ అనగా హెడ్ పోస్ట్ ఆఫీస్. రెండవది ఎస్ఓ అనగా సబ్ పోస్ట్ ఆఫీస్. ఇందులో ఈడిఎస్ఓస్ కూడా కలిపి ఉంటాయి, కానీ ప్రస్తుతానికి ఎటువంటి ఈడిఎస్ఓస్ మనకు అందుబాటులో లేవు. మూడవది బీఓ అనగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ఒక బీఓకి అకౌంట్ ఆఫీస్గా సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అలాగే ఒక సబ్ పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ఆఫీస్గా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఒక ప్రధానమైన హెడ్ పోస్ట్ ఆఫీసు ఒక సర్కిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉంటే దాన్ని జీపీఓ అంటారు. జీపీఓ అనగా జనరల్ పోస్ట్ ఆఫీస్. ఇవి సాధారణంగా ప్రతి పోస్టల్ సర్కిల్కి ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సర్కిల్స్లో ఇంపార్టెంట్ నగరాల్లో అనగా ఉదాహరణకు మహారాష్ట్ర పోస్టల్ సర్కిల్లో 3 జీపీఓలు కలవు. అలాగే నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో 6 స్టేట్స్లో జీపీఓలు కలవు. అనగా అన్ని జీపీఓలు కలుపుకొని ప్రస్తుతం 27 జీపీఓలు కలవు. ఈ జీపీఓలకి ఇన్ఛార్జ్గా సీనియర్ పోస్ట్ మాస్టర్ లేదా చీఫ్ పోస్ట్ మాస్టర్ లేదా డైరెక్టర్ కూడా ఇన్ఛార్జ్గా ఉంటారు. హెడ్ పోస్ట్ ఆఫీసులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి గెజిటేటెడ్ హెడ్ పోస్ట్ ఆఫీసులు, రెండవది నాన్ గెజిటేటెడ్ హెడ్ పోస్ట్ ఆఫీసులు. కొన్ని హెడ్ పోస్ట్ ఆఫీసులు ఇంపార్టెంట్ సిటీస్లో ఉంటాయి. అటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసులకి గెజిటేటెడ్ ఆఫీసర్స్ పోస్ట్ మాస్టర్స్గా వ్యవహరిస్తే అటువంటి హెడ్ పోస్ట్ ఆఫీసులను ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసులు లేదా గెజిటేటెడ్ హెడ్ పోస్ట్ ఆఫీసులు అంటారు. ఈ క్లాస్ 1 పోస్ట్ మాస్టర్కి ఒక డివిజనల్ హెడ్ అయిన ఎస్పీ గారికి ఉండే హోదా మరియు అన్ని రకాల పవర్స్ ఉంటాయి. నాన్ గెజిటేటెడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి హెచ్ఎస్జి 1 క్యాడర్కి చెందిన అఫీషియల్ పోస్ట్ మాస్టర్గా వ్యవహరిస్తారు. ఈ హెచ్ఓల్లో అన్ని రకాల మెయిల్ సర్వీసెస్ మరియు సేవింగ్స్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంతేకాకుండా కొన్ని హెచ్ఓల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హెచ్ఓ పరిధిలో ఉన్న అన్ని సబార్డినేట్ ఆఫీస్ యొక్క ఎంప్లాయీస్ యొక్క శాలరీసు మరియు బిల్స్ మరియు అందరి సర్వీస్ బుక్లు కూడా ఈ హెచ్ఓలోనే మెయింటెనెన్స్ అవుతాయి. సెకండ్, సబ్ పోస్ట్ ఆఫీస్. సాధారణంగా ఈ సబ్ పోస్ట్ ఆఫీస్లో కొన్ని మినహా మిగిలినవి అన్నీ హెచ్ఓలు అందించే అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. టైమింగ్స్లో కూడా కొంచెం మార్పులు ఉంటాయి. ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్గా సబ్ పోస్ట్ మాస్టర్ వ్యవహరిస్తారు. ఈ సబ్ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బందిని బట్టి 6 రకాలుగా సబ్ పోస్ట్ ఆఫీసులను విభజించవచ్చు. మొదటిది సి క్లాస్ ఆఫీస్. ఇందులో ఒక్కరు మాత్రమే ఉంటారు, అనగా ఒక ఎల్ఎస్జి క్యాడర్కి చెందిన అఫీషియల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. రెండవది బి క్లాస్ ఆఫీస్. ఇందులో ఒక ఎస్పీఎంతో పాటుగా ఒక పిఏ కూడా ఉంటారు. మూడవది ఏ క్లాస్ ఆఫీస్. ఇందులో ఒక ఎస్పీఎంతో పాటుగా మరో 2 పిఏలు కూడా అదనంగా ఉంటారు. నాలుగవది ఎల్ఎస్జిఎస్ఓ. ఎల్ఎస్జి అనగా లోయర్ సెలక్షన్ గ్రేడ్. ఎల్ఎస్జి క్యాడర్కి చెందిన అఫీషియల్ ఎస్పీఎంగా వ్యవహరిస్తూ మరియు 3 పిఏలు ఉంటారు. ఐదవది హెచ్ఎస్జిఎస్ఓ. హెచ్ఎస్జి అనగా హయ్యర్ సెలక్షన్ గ్రేడ్. ఇందులో హెచ్ఎస్జి 2 క్యాడర్కి చెందిన అఫీషియల్ పోస్ట్ మాస్టర్గా వ్యవహరిస్తూ 3 కన్నా ఎక్కువ మంది పిఏలు ఉంటారు. ఆరవది ఎండీజీ అనగా ముఖ్య డాగ్గర్. దీనికి హెచ్ఎస్జి 1 క్యాడర్కి చెందిన అఫీషియల్ పోస్ట్ మాస్టర్గా వ్యవహరిస్తారు. థర్డ్ టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి జీడిఎస్ క్యాడర్కి చెందిన అఫీషియల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఇతననే బీపీఎం అని అంటారు. ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ ఈజ్ 5 అవర్స్. ఒక బీఓకి అకౌంట్ ఆఫీస్గా సబ్ ఆఫీస్ ఉంటుంది. కొన్ని రేర్ కేసుల్లో మాత్రమే హెచ్ఓస్ కూడా ఒక బీఓకి అకౌంట్ ఆఫీస్గా ఉంటుంది. పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 3 అనేది నైట్ పోస్ట్ ఆఫీసుల గురించి తెలియజేస్తుంది. నైట్ పోస్ట్ ఆఫీస్ అంటే ఆల్రెడీ ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న రద్దీ మరియు కస్టమర్స్ యొక్క విజ్ఞప్తి మేరకు
డీజీ గారు ఐడెంటిఫై చేసి నైట్ పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తారు. నార్మల్గా ఒక పోస్ట్ ఆఫీసు 8 AM టు 4 PM లేదా 9 AM టు 5 PM లేదా 10 AM టు 6 PMగా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అదే నైట్ పోస్ట్ ఆఫీస్గా ఐడెంటిఫై చేసిన ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ 10 AM టు 7 PM వరకు ఉంటాయి. అంటే నైట్ పోస్ట్ ఆఫీస్లో 10 AM టు అప్ టు 7 PM వరకు ఆ పోస్ట్ ఆఫీసులు సేవలు అందిస్తాయి. ఈ విధంగా ఒక నైట్ పోస్ట్ ఆఫీస్కి టైమింగ్ నిర్ణయించే అధికారం హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ టైమింగ్స్ని అప్ టు 8:30 వరకు ఎక్స్టెండ్ చేసే అధికారం మాత్రం డీజీ గారికి కలదు. ఈ నైట్ పోస్ట్ ఆఫీస్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయో చూద్దాం. బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ విపి ఆర్టికల్స్, ఇష్యూ ఆఫ్ టీఎంఓ అనగా టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్, సేల్ ఆఫ్ ఐపీఓస్, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, ఎస్బీ క్యాష్ డిపాజిట్స్ అండ్ సేల్ ఆఫ్ క్యాష్ సర్టిఫికేట్స్ until 7 PM on weekdays. TMO payments available until 6 PM. సాధారణంగా అన్ని పోస్ట్ ఆఫీసులు సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో క్లోజ్ చేసి ఉంటాయి. కానీ ఈ నైట్ పోస్ట్ ఆఫీస్ మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది. కాకపోతే వాటి టైమింగ్లో కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే ఓపెన్ చేస్తారు. అనగా 10 AM నుండి 5 PM వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఈ ఓపెన్ చేసిన టైంలో ఏమేమి సర్వీస్ అందుబాటులో ఉంటాయో చూద్దాం. డెలివరీ ఆఫ్ ద ఆర్టికల్స్ పూర్తిగా నిలిపివేయబడతాయి. అలాగే పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్, ఎస్బీ ట్రాన్సాక్షన్స్, క్యాష్ సర్టిఫికేట్స్ పేమెంట్స్ కూడా స్టాప్ చేయబడతాయి. అనగా ఈ సండేస్ మరియు పోస్టల్ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీసులు అందించే సేవలు కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి. పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 4 అనేది మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి వివరిస్తుంది. ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్ని ఇండియాలో ఇంపార్టెంట్ సిటీస్ అయిన ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పూణే, జైపూర్, బిలాయి ఇండస్ట్రియల్ టౌన్షిప్, ఈ సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫిక్స్డ్ టైమింగ్స్కి ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసులు సేవలు అందిస్తాయి. ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో లేట్ పోస్టింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. కానీ విపి ఆర్టికల్స్ మరియు ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో బుక్ చేయబడవు. ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయో చూద్దాం. సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ పోస్టల్ స్టేషనరీ, గ్రాంట్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్, బుకింగ్ రిజిస్టర్ ఆర్టికల్స్, ఇందులో సర్ఫేస్ అండ్ ఎయిర్ మెయిల్ ఆల్సో కూడా బుక్ చేస్తాము. బుకింగ్ ఆఫ్ ఎయిర్ పార్సిల్స్ ఎక్సెప్ట్ విపి అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్. అనగా మొబైల్ పోస్ట్ ఆఫీస్లో ఇన్సూర్ మరియు విపి ఆర్టికల్స్ బుక్ చేయబడవు. యాక్సెప్ట్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ ఫర్ డిస్పాచ్. మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో ఎంఓలు బుక్ చేసే అనుమతి ఎవరికీ లేదు. కానీ చెన్నై మరియు నాగపూర్ మొబైల్ పోస్ట్ ఆఫీసులో మాత్రం మనీ అడ్రస్ను కూడా బుక్ చేయడానికి అనుమతి ఇవ్వబడింది. సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్ కూడా క్లోజ్ చేయబడి ఉంటుంది. అనగా సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఓపెన్ చేయబడి ఉంటుంది. ఈ వీడియోలో మనం పిఓ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 2 అయిన టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి, క్లాస్ 3 అయిన నైట్ పోస్ట్ ఆఫీస్ గురించి, క్లాస్ 4 మొబైల్ పోస్ట్ ఆఫీస్ గురించి తెలుసుకుందాము. మనకి ఎగ్జామ్లో ఈ క్లాస్ నెంబర్స్ మీద కూడా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ డీల్స్ విత్ నైట్ పోస్ట్ ఆఫీస్? ఆప్షన్స్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఇలా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా కొంచెం నేర్చుకోండి. అలాగే నైట్ పోస్ట్ ఆఫీసులకు సంబంధించి నైట్ పోస్ట్ ఆఫీసులను ఎవరు ఐడెంటిఫై చేస్తారు, వాటికి టైమింగ్స్ను ఎవరు ఫిక్స్ చేస్తారు, అలాగే ఆ టైమింగ్స్ని అప్ టు 8:30 వరకు ఎవరు ఎక్స్టెన్షన్ చేస్తారో కొంచెం నేర్చుకోండి. వీటితో పాటుగా నైట్ పోస్ట్ ఆఫీస్లో ఈ ఎక్స్టెన్షన్ చేసిన టైమింగ్స్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి, ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి కూడా బ్రీఫ్గా చూసుకోండి. అలాగే సండేస్ మరియు ఇతర పోస్టల్ హాలిడేస్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉండవో కూడా తెలుసుకోండి. క్లాస్ నెంబర్ 4 అయిన మొబైల్ పోస్ట్ ఆఫీస్లో ఏ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి, ఏ సర్వీసెస్ అందుబాటులో ఉండవో కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి.
వాటి మీదే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్కు సంబంధించిన సబ్ టాపిక్ను 1 డేలో కంప్లీట్ చేయవచ్చు. వీటికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అండ్ మోడల్ బిట్స్ని మరొక వీడియోలో చూద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.